కర్ణాటక నార్త్ ఈస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ 2024 ఓటింగ్ను జూన్ 3వ తారీఖున విజయనగరం జిల్లాలోని 6 తాలూకాలోని 21 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి కెఎస్ దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 5880 వరకు ఉండేవారని తెలిపారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని 6 తాలూకాలోని 21 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 18233 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 11899 మంది మహిళలు, 6336 మంది పురుషులు ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఓటింగ్ ప్రక్రియ జూన్ 3వ తారీఖున జరుగుతున్నదని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద గట్టిగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు జిల్లా అధికారి అనురాధ పాల్గొన్నారు. ಟೋಟಲ್ 21 ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ 21 ಮತಗಟ್ಟೆಗಳಲ್ಲಿ ಮತದಾನ ನಡೆಯುತ್ತೆ. ಮತದಾನದ ಸಮಯ 8ರಿಂದ 4ರವರೆಗೆ. ಇದು ನಾವೇನು ಬೇರೆ ಚುನಾವಣೆ ಥರನೇ ನಡೆಯುತ್ತೆ. ಇದರಲ್ಲಿ EVM ಬದಲಾಗಿ ಮತಪತ್ರಗಳಿದೆ, ಬ್ಯಾಲೆಟ್ ಪೇಪರ್ ಇರುತ್ತೆ. ಒಟ್ಟು 19 ಜನ ಕಂಟೆಸ್ಟೆಂಟ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಇದ್ದಾರೆ, ಅಂದರೆ ನಿಯಮಬದ್ಧವಾಗಿ. ಅದರಲ್ಲಿ